భగవద్గీత ఈ పేరు వినగానే చాలామందికి అదేదో పాతకాలం నాటి గ్రంథం అనిపిస్తోంది కదూ. కాని నిజానికి ఇది అంతకు మించింది. మన జీవితంలో కొన్నిసార్లు చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. ఏం చెయ్యాలో తోచదు. అలాంటి నైతిక సందిగ్ధాల్లో మనకు దారిచూపే ఒక టైమ్లెస్ గైడ్ లాంటిది. పదండి, దీనిలోని కొన్ని లోతైన విషయాలను కలిసి చూద్దాం. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. చుట్టూ యుద్ధ వాతావరణం, కురుక్షేత్రం, మధ్యలో మన హీరో అర్జునుడు. కాని అతనెదుర్కొంటున్నది బయటి శత్రువులను కాదు, తన లోపలున్న ఒక భయంకరమైన నైతిక సంక్షోభాన్ని. ఆలోచించండి, ఎవరితో పోరాడాలి? ఎదురుగా ఉన్నది తన సొంత తాతలు, గురువులు, బంధువులు. ఇంకేముంది, అతని గుండె బరువెక్కిపోయింది. సరే, ఈరోజు మనం అర్జునుడి ప్రయాణాన్ని ఒక 6 దశలుగా చూడబోతున్నాం. మొదట అతను ఎదుర్కొన్న సంక్షోభం, ఆ తరువాత కర్తవ్యం వైపు పిలుపు, తరువాత అసలు ఆత్మ అంటే ఏంటి అనే విషయం, అక్కడి నుంచి నిష్కామకర్మ మార్గం, భగవంతునికి అంకితమవ్వడం, చివరికి అతని సందేహాలన్నీ ఎలా తీరిపోయాయి అనేంతవరకు అతనితో పాటే మనము ప్రయాణిద్దాం. రైట్, ఇక మొదటి విషయానికి వద్దాం. అసలు అర్జునుడి సమస్య ఏంటి? అతను ఎందుకంతలా కుంగిపోయాడు? ఇది మామూలు యుద్ధభయం అనుకుంటే పొరపాటే. దాని వెనుక చాలా లోతైన కారణాలున్నాయి. అర్జునుడు చెప్పే పాయింట్స్ వింటే నిజమే కదా అనిపిస్తోంది. ఆయనేముంటున్నాడంటే, అయ్యో, నా సొంతవాళ్లను నేనే చంపడమా? ఇది మహాపాపం కదా. ఇలా చేస్తే వంశమే నాశనమైపోతుంది, సమాజంలో అధర్మం పెరిగిపోతుంది. అసలు బంధువుల్ని చంపి గెలిచిన ఆ గెలుపులో ఏముంటుంది ఆనందం? ఇవన్నీ ఆలోచిస్తే చాలా బలమైన ప్రశ్నలే కదా. సో, మొత్తానికి అర్జునుడు ఏం చెయ్యాలో తెలియని ఒక దిక్కుతోచని స్థితిలో ఇరుక్కుపోయాడనమాట. అతని మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇక నా వల్ల కాదు అనుకుని తన ఆయుధం గాండివాన్ని పక్కన పడేశాడు. సరిగ్గా అప్పుడే కృష్ణుడు ఎంటర్ అవుతాడు. కాని ఇక్కడో ట్విస్ట్ ఉంది. కృష్ణుడు అర్జునుడిని ఓదార్చలేదు, అయ్యో పాపం అనలేదు. దానికి బదులుగా ఆయన రియాక్షన్ చాలా షార్ప్గా, మనం అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. చూడండి, కృష్ణుడి మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. ఒక్క దెబ్బతో మొత్తం పర్స్పెక్టివ్నే మార్చేశాడు. ఇది నీ వ్యక్తిగత ఫీలింగ్స్కి సంబంధించిన విషయం కాదు, ఇది నీ డ్యూటీకి, నీ కర్తవ్యానికి సంబంధించిన విషయం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇక్కడే మనకు ధర్మం అనే ఒక కీ కాన్సెప్ట్ పరిచయమవుతుంది. కృష్ణుడేం చెప్తున్నాడంటే, ఇది జాలిపడాల్సిన విషయం కాదు, ఇది డ్యూటీని తప్పించుకోవడం లాంటిది అని. ఒక క్షత్రియుడిగా, ఒక యోధుడిగా న్యాయం కోసం పోరాడటమే అర్జునుడి ధర్మం. అదే అతని కర్తవ్యం. అయితే అసలు మన కర్తవ్యమేంటో సరిగ్గా తెలియాలంటే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. అసలు మనమంటే ఎవరు? ఇదే కృష్ణుడి బోధనలో అత్యంత కీలకమైన పాయింట్. దాని గురించే ఇప్పుడు చూద్దాం. కాని ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది కదా. ఇంతమంది చనిపోతారు, ఇంత బాధ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఫైట్ చేయడం ఎలా కరెక్ట్ అవుతుంది, ఎలా ధర్మం అవుతుంది? ఈ చిక్కుముడినే కృష్ణుడి ఫిలాసఫీ విప్పుతుంది. దీనికి కృష్ణుడు ఒక ఫండమెంటల్ ట్రూత్ చెప్తాడు. అదేంటంటే, ఈ శరీరం వేరు, లోపల ఉన్న ఆత్మ వేరు. ఈ బాడీ అనేది టెంపరరీ, కాని లోపల ఉండే ఆత్మ మాత్రం పర్మనెంట్. సింపుల్గా చెప్పాలంటే, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. ఈ ఆత్మనే మన నిజమైన సెల్ఫ్, మన అస్సలు స్వరూపం. అది ఈ బాడీలో ఉన్నప్పటికీ దానికి దీనికి సంబంధం లేదు. అందుకే యుద్ధంలో దెబ్బతినేది, నాశనమయ్యేది కేవలం ఈ శరీరం మాత్రమే, ఆత్మకు చావులేదు. సో కృష్ణుడి వాదనకు ఇదే ఫిలాసఫికల్ బేస్ అన్నమాట. ఎప్పుడైతే ఆత్మను చంపలేమో, దానికి నాశనం లేదో, ఇంక దేనికి బాధపడాలి? ఈ బాధ అంతా అజ్ఞానం వల్ల, అంటే నిజం తెలియకపోవడం వల్లే వస్తుంది అని ఆయన వాదన. సరే, మనం శాశ్వతమైన ఆత్మలం, ఓకే, ఇది థియరీ. కాని ప్రాక్టికల్గా ఏం చేయాలి? నెగటివ్ కర్మ అంటకుండా మన పనులు మనం ఎలా చేసుకోవాలి? ఈ ఎలా అనే ప్రశ్నకు సమాధానమే ఇప్పుడు మనం చూడబోయేది. ఇక్కడ యోగం అనగానే మనం చేసే ఆసనాలు అనుకోకండి. ఈ కాంటెక్స్ట్లో యోగమంటే ఒక మెంటల్ అండ్ స్పిరిచువల్ బ్యాలెన్స్. అంటే మనం చేసే పని ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా బ్యాలెన్స్డ్గా పని చేయడమే యోగం. ఈ కర్మయోగానికి 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. నంబర్ 1, నీకు కేటాయించిన పనిని చెయ్యి. నంబర్ 2,
దాని రిజల్ట్ గురించి టెన్షన్ పడకు. నంబర్ 3, గెలిచినా ఓడినా రెండింటినీ ఒకేలా చూడు. ఈ ఈక్వాలిటీ, ఈ సమత్వమే అసలైన యోగం. ఓకే, ఫలితం ఆశించకుండా పని చెయ్యడం ఒక లెవెలైతే, ఆ పనిని మనకోసం కాకుండా ఒక అర్పణగా, ఒక ఆఫరింగ్గా చేయడమనేది నెక్స్ట్ లెవెల్. అదే భగవంతునికి అంకితం కావడం. దాని గురించే ఈ సెక్షన్లో చూద్దాం. సాధారణంగా చూడండి, మనం దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? కష్టాలు వచ్చినప్పుడు, లేదా డబ్బు కావాలని, లేదా అసలు నిజమేంటో తెలుసుకోవాలని, ఇలా రకరకాల కారణాలుంటాయి. కృష్ణుడి ప్రకారం వీళ్లందరూ దైవాన్నే అన్వేషించేవాళ్లే. ఇక్కడే కృష్ణుడు మొత్తం గీత యొక్క సారాంశాన్ని, ఒక అల్టిమేట్ సీక్రెట్ని రివీల్ చేస్తున్నాడు. అదేంటంటే, చేసే ప్రతి పని యొక్క అంతిమ లక్ష్యం భగవంతుని మీద భక్తి, ఆయన్ని గుర్తుపెట్టుకోవడం. మనం చేసే ప్రతి పనిని ఆయనకు అర్పించడమే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ యోగా. సరే, ఇదంతా విన్నాడు కదా, మరిప్పుడు అర్జునుడి పరిస్థితేంటి? మొదట్లో అంతలా కుంగిపోయిన అతను ఇప్పుడెలా ఫీలవుతున్నాడు? అతని డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా? చూద్దాం. ఎస్, అర్జునుడు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. ఈ జ్ఞానం వల్ల అతనిలోని కన్ఫ్యూజన్, భ్రమలు అన్నీ పటాపంచలైపోయాయి. అతని సందేహాలన్నీ తీరిపోయాయి. ఇక ఇప్పుడు ఒక స్పష్టమైన లక్ష్యంతో తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి రెడీ అయ్యాడు. చూడండి, భగవద్గీత అనేది ఎప్పుడో జరిగిన కథ కాదు. దానిలోని జ్ఞానం ఈరోజు మన లైఫ్కి కూడా అంతే వర్తిస్తుంది. మనందరికీ మన సొంత కురుక్షేత్రాలుంటాయి. ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజింగ్ డ్యూటీసుంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం స్పష్టతను ఎలా సంపాదించాలి? ఒక సరియైన లక్ష్యంతో ఎలా ముందుకు వెళ్ళాలి? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.